హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా పొరపాట్లు చేస్తుంటే మాడిఫై ఎప్పటి నుండి చేసుకోవాలి, సెకండ్ వన్ కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద ఫస్ట్ వన్, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఫస్ట్ 10th క్లాసు అండ్ దెన్ ఇంటర్మీడియట్ అండ్ దెన్ డిప్లొమా ఆర్ బీఫార్మసీ క్వాలిఫికేషన్స్ ఈ ఆర్డర్లో ఇవ్వాలి. కొంతమంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఇవ్వకపోయినా కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది. ఇలాంటి వాళ్ళు అప్లికేషన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఎప్పటి నుండి చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 17th నుంచి అప్లికేషన్స్ మోడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 17th నుంచి 26th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. ఈ టైం పీరియడ్లో మీరు మోడిఫై చేసుకోవచ్చు. అయితే కొన్ని డీటెయిల్స్ మోడిఫై చేయలేరు. ఏంటి డీటెయిల్స్ అంటే, మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇస్తారు, అవి చేంజ్ చేయలేరు. సెకండ్ వన్, ఆర్ఆర్బి బోర్డు, మీరు ఏ బోర్డుని సెలెక్ట్ చేసుకున్నారో అదే బోర్డు ఉంటుంది, ఆ బోర్డుని చేంజ్ చేసుకోలేం. ఇప్పుడు చెన్నై బోర్డు, బెంగళూరు బోర్డు, అహ్మదాబాద్, సికింద్రాబాద్ ఇట్లా వేరియస్ బోర్డ్స్ ఇచ్చారు. మీరు ఒకసారి ఒక బోర్డు సెలెక్ట్ చేసుకుంటే ఆ బోర్డుని మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివి మోడిఫై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 17th నుంచి సెప్టెంబర్ 26th వరకు. నెక్స్ట్ వన్ ఈజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్. ఎగ్జామ్ 100 మార్క్స్ పెట్టారు. 100 మార్క్స్లో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి అలౌ చేస్తారు. ఏంటి మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే, 100 మార్క్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 40% మార్క్స్ రావాలి. 40% అంటే టోటల్ 100 మార్క్స్కి 40 మార్క్స్ రావాలి. అగైన్ సబ్జెక్ట్కి కట్ ఆఫ్ వేరేగా, జనరల్ పేపర్ కట్ ఆఫ్ వేరేగా లేదు. టోటల్గా 100 మార్క్స్కి 40% చూస్తారు. మీకు ఈఎస్ఐ ఫార్మసిస్ట్కి అయితే వాళ్ళు సెపరేట్ చేశారు, సబ్జెక్ట్కి మినిమం కట్ ఆఫ్, జనరల్ పేపర్ మినిమం కట్ ఆఫ్ అని. కానీ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్లో ఆ డిఫరెన్స్ లేదు. టోటల్గా 100 మార్క్స్కి 40% రావాలి. అంటే 100కి 40% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూ వస్తే క్వాలిఫై అయినట్టు. అదే ఓబీసీ ఎస్సీకి 30% రావాలి, అంటే 30 మార్క్స్ రావాలి. ఎస్టీకి 25% రావాలి. నా వీటిని క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేజ్కి ఇన్వైట్ చేస్తారు. నా కట్ ఆఫ్ అనేది డిఫరెంట్. కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు జాబ్కి ఎన్ని మార్క్స్ వస్తే మీరు జాబ్ వస్తుందో దాన్ని కట్ ఆఫ్ మార్క్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ టైం 2019 సెలక్షన్స్లో చాలా జోన్స్కి 60 మార్క్స్ కట్ ఆఫ్ అని ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు అన్రిజర్వ్డ్లో 60 మార్క్స్ కట్ ఆఫ్ అంటే, క్వాలిఫై అయ్యి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 62, 61, 60 అలా వచ్చారు. అంటే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్డ్లో నెక్స్ట్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినట్టు, అది కట్ ఆఫ్. 59 మార్క్స్ వస్తే వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అవ్వరు, అది కట్ ఆఫ్ అనమాట. మరి క్వాలిఫైయింగ్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తారు. అంటే మినిమం మార్క్స్ రాకపోతే జాబ్ ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చర్స్కి టెస్ట్ కండక్ట్ చేశారు. 20 పోస్టులు కండక్ట్ చేస్తే 17 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురు ఎందుకు సెలెక్ట్ కాలేదంటే, మిగతా ముగ్గురు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోలేరు. ఇప్పుడు ఇమాజిన్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో ఎవరికి 40 మార్క్స్ మినిమం కట్ ఆఫ్ రాలేదనుకోండి, అన్రిజర్వ్డ్లో ఎవరిని సెలెక్ట్ చేయరు ఇంకా. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవి వచ్చిన తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. సో ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్కి డిఫరెన్స్. అండ్ నో అబ్జెక్షన్ గురించి కొంతమంది అడుగుతున్నారు. మీరు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ తీసుకోవాలి. కానీ ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.